మొత్తం అయిపోయిందా, జీరోనా, ఆ జీరో ఇప్పుడు ఇంకా రా. నీకు అర్థమవుతా ఉందా? దేవుడు నిన్ను ఒంటరిగా పిలిచినప్పుడు నువ్వు ఒంటరిగానే రా. వెనకల 10 మందిని వేసుకొని రామాక. తోడుగా ఉంటారంటే ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారు? కాసేపు ఉంటారు. కొంచెం నిరుత్సాహం కలగగానే, కొంచెం ఆలస్యం అవగానే వాళ్ళలో ఉన్న నిరుత్సాహం నీకు కూడా అంటిస్తారు. తర్వాత నువ్వు కూడా నిరుత్సాహపడిపోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు? మోషే ఇక్కడ నీవు నిలువుము అని అన్నాడు కదా, అక్కడ నీవు అచ్చట ఉండుము అన్నాడు కదా. అచ్చట ఉండిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? ఆ కొండ పైనకి ఎక్కొచ్చిన తర్వాత ఆయన మేఘములాగా ఆ కొండను కమ్ముకున్నాడంట. అవునా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మోషే కొండ ఎక్కిన తర్వాత, ఆ కొండ మీద మోషే ఉన్న తర్వాత, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని, అంటే 6 రోజుల వరకు దేవుడు మాట్లాడలే మోషేతో. మీకు అర్థమవుతుందా? ఆ మేఘం కమ్మేసుకునింది. ఆ మేఘము సినాయి కొండను కమ్మేసుకునింది. ఇట్లాగా 6 రోజులు మోషే ఉండిపోయాడు అక్కడ. ఎవ్వరు మాట్లాడట్లా. కొండపైనకి రమ్మన్నాడు. ముందే ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉండు అన్నాడు. అచ్చుత ఉండుము అన్నాడు కదా. వెళ్ళాడు పాపము. 80 ఏళ్ళ ముసలాయన కొండపైనకి కష్టపడి పైకి ఎక్కాడు. కొండపైనకి వెళ్ళాడు. అక్కడ నించున్నాడు. తర్వాత యెహోవా మేఘము ఏమైపోయిందంట? ఆ సినాయి పర్వతమును కమ్ముకునింది. కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఉండిపోయాడు అక్కడ 6 దినములు. ఉందా? బైబిల్లో ఉందా? 6 దినములు. దాని కమ్మెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచి. మీకు అర్థమవుతుందా? 7వ రోజున దేవుని స్వరం మళ్ళా వినిపిస్తా ఉంది మోషేకి. అంటే 6 రోజులు ఒక్కడే, అన్నం లేదు, నీళ్లు లేవు, అక్కడ ఉండిపోయాడు మోషే. ఎందుకు? చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ప్రభువా? పిలిచినావు కదా, నువ్వే కదా పిలిచిన వెంటనే మాట్లాడేసేయచ్చు కదా, విషయం ఏంటో చెప్పేసేయచ్చు కదా, చెప్పేసి పంపించేసేయచ్చు కదా. మరి ఎందుకు ఉంచావు ప్రభు అక్కడ అంటే, దేవుడు నాతో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? మోషేని అక్కడికి రమ్మన్నాను కదా, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉండమన్నాను కదా, ఉన్న తర్వాత నా మహిమ మేఘము చేత ఆ కొండను నేను కమ్ముకున్నాను కదా, కమ్ముకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నానంటే మోషేను నేను సాచురేట్ చేస్తా ఉన్నాను. అంటే మోషేను నేనేం చేస్తా ఉన్నానంటే మోషేలోనికి ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ మోషే ఏమైపోతా ఉన్నారంటే మోషేలోనికి దేవుని యొక్క సన్నిధి ఇట్లా సాచురేషన్ అంటారు. సాచురేషన్ అంటే దిగిపోవటం అన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఒక నీళ్ళు ఉన్నాయి అనుకోండి, స్పాంజ్ తెలుసా మీకు? స్పాంజ్ తీసుకొని ఆ నీళ్ళ మీద పెడితే ఆ స్పాంజ్ ఏం చేస్తుంది? నీళ్ళని పిలిచేసుకుంటుంది. అట్లాగా మోషే ఆయన సన్నిధిని ఇట్లా అబ్జర్వ్ చేయబడాలన్నమాట. 6 రోజులు దేవుడు తన సన్నిధి చేత మోషేని ఇట్లా కప్పి పెట్టేశాడు. ఎంత కావాలంటే అంత పీల్చుకో మోషే, ఎంత కావాలంటే అంత మహిమ మోషేలోనికి ఇట్లా దిగిపోవాలా. ఆయన మోషే యొక్క రూపం ఏమైపోవాలంటే మోషే రూపము దేవుని రూపంలోనికి మార్చబడాల. ఆ తర్వాత రాయబడి ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? మోషే ఆ తర్వాత కొండ దిగి వచ్చిన తర్వాత మోషే పాలెములో నడుచుకుంటూ పోతా ఉంటే మోషే ముఖాన్ని ఎవరు చూడలేకపోయేవాళ్ళంట. సూర్యుడు ఇట్లా మిట్ట మధ్యన మీరు ఎవరైనా సూర్యుడు ఇట్లా చూడగలుగుతారా? మహా అంటే ఒక 10 సెకండ్లు 5 సెకండ్ల కంటే ఎక్కువ చూడలేరు. అవునా? మోషే అట్ట వీధుల్లో నడుచుకుంటూ పోతా ఉంటే మోషే ముఖాన్ని చూడలేకపోయేవాళ్ళంట. అంత తేజస్సుతో వెలిగిపోతా ఉందంట మోషే ముఖం. అందుకే మోషే ఏం చేసేవాడో తెలుసా? ముఖానికి ముసుగు వేసుకునేవాడంట. మోషే పాలెంలో ఉన్నంతసేపు ముసుగుతో ఉన్నాడంట. తగ్గిపోయే మహిమకే ఆ ముసుగు వేసుకుంటే మరి ఎప్పుడూ తగ్గిపోని యేసయ్య మహిమ నీలో ప్రకాశిస్తే
మోషే ముసుగు వేసుకొని తిరిగేవాడంట. ఎందుకని? ఆ ముఖాన్ని ఎవరు చూడలేకపోతా ఉన్నారు, లైటింగ్ కొడతా ఉంది, ఫోకస్ లైట్లు. నిబంధన ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు మాత్రం తీస్తాడు, దేవుని సన్నిధిలోకి వెళ్తాడు, దేవునితో మాట్లాడతాడు, మళ్ళీ బయటకు వచ్చినాడు, మళ్ళీ ముసుగు వేసుకొని మళ్ళీ పాలెంలో వెళ్ళేవాడంట మోషే. ఎందుకు? దేవునితో ఉండి 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 దేవునితో సహవాసం చేసి 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 ఈ రోజు నువ్వు దేవునితో అట్లాంటి సహవాసం చేస్తా ఉన్నావా? ఇక ఊరికి ప్రార్థన చేయడం అంటే చూడండి, దేవునితో సహవాసము చేయటము అని అంటే నువ్వు దేవునితో మాట్లాడటం అని అర్థము. దేవునితో నువ్వు దానిని నేనేమంటానంటే ప్రార్థన అంటాను. నువ్వు ప్రార్థన ఏం ప్రార్థన చేస్తాను? చూడండి, చాలా సార్లు మనం ఏం ప్రార్థన చేస్తామో తెలుసా? మన అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలి అని అంటే నీ అవసరాల కోసం ప్రార్థన చేసే స్థాయిలో నుండి నీ ప్రార్థన ప్రతి అవసరమును సమకూర్చే స్థాయికి నువ్వు వెళ్ళాలా? మీకు అర్థమవుతా ఉందా? నువ్వు దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడిగే ప్రార్థన స్థాయిలో నుండి నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే నీ ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు కావలసినవన్నిటిని సమకూరుస్తా పెడతా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీవు దేవునితో కలిగి ఉన్న ఆ రహస్య స్థలానికి నువ్వు ఎక్కి వెళ్ళాలా. నువ్వు ఎక్కి వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధిలో నువ్వు ఉండిపోవాలా. ఆయన సన్నిధిలో ఉండిపోయిన తర్వాత ఆయన తన మహిమ చేత నిన్ను కప్పుతాడు. నిన్ను కప్పినప్పుడు ఆయన మహిమలను అట్లాగా ఉండిపోయి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సౌందర్యమును, ఆయన యొక్క దానిని అన్నిటినీ నువ్వేం చేయడం ప్రారంభించాలంటే అన్నిటిని లాగేసుకుంటా ఉండాలి. ఐస్కాంతం లాగా ఆయనలో ఉన్నవన్నిటినీ నువ్వు ఆయనలో ఉన్న స్వభావంలో లాక్కోవాలా, ఆయనలో ఉన్న ప్రేమను లాక్కోవాలా, ఆయనలో ఉన్న పోలికలను లాక్కోవడం ప్రారంభించావు నువ్వు. ఆ తర్వాత ఆయన 7వ దినమున ఆయన మోషేతో ఏంటంట దాన్ని కమ్ముకొనను 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించి అగ్నివల ఇశ్రాయేలీయుల కనులకు కనపడెను. అప్పుడు నువ్వు వెలుగుతా ఉండటం అందరు చూస్తారు. ఆమేన్, ఆమేన్. ఆ స్థాయికి నీ ప్రార్థన వెళ్ళాలా. ఆ స్థాయికి నువ్వు దేవునితో ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటనుకున్నావు? దేవునితో మాట్లాడటం, అంతే కదా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడమే కదా. యేసయ్యా నాకు అది కావాలి, యేసయ్యా నాకు ఇది కావాలి, అవునా కాదా? ఇప్పుడు అందరికీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటారా? ఉంటారు కదా, బాగా జాన్ జిగిరి ఇట్లా అంటుకుపోయిన ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉండకుండా ఎక్కడన్నా ఉంటాడు కదా, ప్రతి ఒక్కరికి ఒక్కడన్నా ఉంటాడు కదా ఫ్రెండ్, అవునా? వారికి మీరు కనీసం రోజుకి ఒక్కసారన్నా మాట్లాడతారా? మాట్లాడతారు. మాట్లాడకపోతే వాడు జాన్ జిగిరి అవ్వడు, అవునా కదా? మా బాబాయ్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చిన్నప్పటి నుండి ఫ్రెండ్. ఎంత అంటే చెడ్డీ దోశ అనమాట. ఇప్పటికీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అయినా సరే రోజు పొద్దున్నే కలుసుకుంటారు 6:30కి ప్రతిరోజు. ఇప్పటికి స్టిల్ ఏం మాట్లాడుంటాయో తెలియదు వాళ్ళకి. అయిపోవాలనిపిస్తే ఏం మంచి మాట్లాడుకుంటారు. నాకు ఒకడు ఉన్నాడు, ఆయనతో ఏ ఉండవు కానీ ఫోన్ చేసుకుంటాం అంతే. ఏం మాట్లాడుకుంటూ ఏమో తెలీదు, అవునా కదా? ఆ ఫోన్ చేసుకొని ఊరికి మాట్లాడుకుంటా ఉంటాం. మళ్ళీ మరుసటి రోజు కూడా ఫోన్ చేస్తాం. నువ్వు ఎప్పుడైతే మాట్లాడటం నువ్వు గ్యాప్ ఇచ్చావనుకో, అంతకు ముందు ఉన్నంత ఆ క్లోజ్నెస్, ఆ జెల్ అవటం ఉండదు, అవునా కదా? కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది, అవునా కదా? అదే నువ్వు ప్రతిరోజు నువ్వు ఆ స్నేహితుడితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నీకు ఏం అవసరం ఉందో వాడికి తెలిసిపోతా ఉంటుంది, అవునా కదా? నువ్వు అడక్క ముందుకే నీ వాడివన్నీ తెలిసిపోతా ఉంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏంటి అన్నీ తెలుసు, అవునా కదా? దేవుడు చెప్పేది అదే. రోజు వచ్చి నాతో మాట్లాడు,
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, పరిశుద్ధాత్మునితో సహవాసం, ద ఇంటిమసీ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మునితో సహవాసం అంటే అదే. నీ స్నేహితుడు ఎక్కడో ఉంటాడు, వాడు ఎక్కడో కర్నూలులో ఉంటాడు, నేను ఎక్కడో విజయవాడలో ఉంటాను, అయినా సరే రోజుకి ఒకసారైనా మాట్లాడుకుంటాం. ఏదో ఏం మాట్లాడుకుంటారు ఏమో అంతే, అప్పటికప్పుడు వచ్చేస్తా ఉంటాయి మాటలు అంతే. ఉన్నారు కదా, ఉన్నారా మీకు ఎట్లాంటి స్నేహితులు? ఉండవు, కలిపి కలుస్తాం. పక్కన ఉంటే చాలనుకుంటుంటే కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళాలని తీసుకెళ్తా ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఆడు ఉంటాడు మన పక్కన, అది లేకుండా మనం ఏమి చెయ్యము. దేవునితో అది చేయమంటా ఉన్నాడు. మీకు అర్థం కాలేదు. మోషే అది చేశాడు. మోషే మనుషులందరినీ త్యాగం చేశాడు, మనుషులందరినీ పక్కన పెట్టేశాడు, అందరినీ పక్కన పెట్టేశాడు. ఆ 70 మంది పెద్దల నుండి కదా లీడర్స్, 70 మెంబర్స్ ఆఫ్ లీడర్స్, వాళ్ళే ఆషామాషి వాళ్ళు కాదండి. వాళ్ళు ఐగుప్తు దేశంలో మంచి విద్యల్లో మంచి దాంట్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. మోషే పైన ఉన్న ఆత్మ వాళ్ళ పైనకి దిగొచ్చింది. అలా ఆషామాషి వ్యక్తులేం కాదు. అయినా సరే మోషే విలువ మోషేదే, వారి విలువ వాళ్ళదే. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏం దొరుకుతుందో తెలుసా? ఆయన సన్నిధి నీ పైనకి దిగి వస్తుంది. చూడండి ఒకసారి లూకాసు వార్త 3వ అధ్యాయము, 21వ వచనం అనుకుంటా. చూడమ్మా, 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసుకు, అమ్మ తీసారా అందరూ? లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం, అమ్మ నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఆకాశం తెరవబడుతుంది. నువ్వు ప్రార్థన చేయడం ఆపేసి నువ్వు ప్రార్థన చేయట్లేదు నీ జీవితంలో అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మోయబడిన ఆకాశం క్రింద ఉన్నావు అని అర్థం. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు మోయబడిన ఆకాశం క్రింద ఉన్నావు అని అర్థం. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. చూసారా, ముందు ఏమొచ్చింది? ఆయన సన్నిధి వచ్చింది, వచ్చి నిలిచెను, దిగి వచ్చెను. అప్పుడు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఒక్క నిమిషం. చదువు. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఆమేన్. నీవు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ముందు ఆయన సన్నిధి నీ మీదకి దిగి వస్తుంది, ఆ తర్వాత ఆయన స్వరం నీ దగ్గరకు వస్తుంది. మనం ఏం చేయాలి? మనం ఏంటో తెలుసు, వెళ్ళిన వెంటనే మాట్లాడేసేయాలనుకుంటా ఉంటాం. బాగా క్లోజ్ ఫ్రెండ్ని వెళ్ళిన వెంటనే చెప్పు ఏంటి విషయం ఏంటి అని అంటావా? అది ఇప్పుడు చెప్పు ఏంటి విషయం ఏంటి చెప్పు, వాడు ఏదో రమ్మని వింటాడు, రమ్మనగానే మనం వెళ్తాం. వెళ్ళిన వెంటనే ఏంట్రా ఏం చెప్పు ఏంటి విషయం ఏంటి, పని ఉంటే ఏంట్రా నువ్వు అంటావా? వెళ్ళిన తర్వాత ఏంటంట ఓకే సైలెంట్గా ఉంటాం, అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అవునా కదా? వెంటనే మాట్లాడుకో, అర్థం చేసుకోవడం అంటే ఏంటి వాడి పరిస్థితి, ఏ పరిస్థితిలో ఉన్నాడు, అది ఏంటి, ఏం మాట్లాడినావు కానీ అర్థమైపోతా ఉంటాయి తెలుసా. ఒకరి హావభావాలు ఒక్కొక్కరికి అర్థమైపోతా ఉంటాయి. ఏంటంట ఎక్స్ట్రా చేస్తున్నాడు కదా అది పడాలరా, ఇది ఆడేమైనా చెప్పాడా ఈయనకి? ఏం చెప్పలేదు కానీ అర్థం చేసేసుకుంటాడు. ఆడంటాడు
అదే మా చూస్తున్నా ఆగి ఎక్స్ట్రాలు అయిపోయినాయి వాడికి. ఎప్పుడు పెడదాం అంటే వాడికి అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? నేను ఏం చెప్పడానికి అంటే మీ భాషలో అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అట్లాగా దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చిన తర్వాత కాసేపు కూర్చో, ఏం మాట్లాడమాక, ఏమి ఆలోచనలు చేయమాక, ఆయన గురించి మాత్రమే ఆలోచన చేయి. బా ఎంతసేపు మాట్లాడతాడు దేవుడు, ఇంకా వస్తాడంటావా? ఇంకెంతసేపు, ఇంకా ఏం మాట్లాడాడు? 6 రోజులు పట్టింది మోషేకే. మరి నీకు? మోషేకే 6 రోజుల తర్వాత దేవుడు మాట్లాడితే మరి నీకు నాకు 6 నిమిషాల్లో అయిపోవాలి. మనకి పోయామా దేవుడు మాట్లాడేదే వచ్చేసామా? కాదు, అది వర్కౌట్ అట్లా అవ్వదు. మరి ఈ రోజున దేవునితో నువ్వు మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం. నువ్వు ప్రార్థన చేయటం. ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నావు నువ్వు? వీలున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావా? టైం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావా? కాదు. నీకంటూ ఒక టైంని ఫిక్స్ చేసుకో. పొద్దున ఇన్ని గంటల నుండి ఇన్ని గంటలకు నేను ప్రార్థన చేస్తాను, ఇన్ని గంటల నుండి ఇన్ని గంటలకు నేను ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తా, ఉదయం ప్రార్థన చేస్తా, సాయంకాలం ప్రార్థన చేస్తా, రాత్రి ప్రార్థన చేస్తా అని నువ్వు ఒక టైం టేబుల్ రాసుకో. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలో అనేది నువ్వు ఫిక్స్ చేసుకో. ఆ టైంకి ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చో. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు ఉదాహరణకి 6ంటికి నువ్వు ప్రార్థన చేసుకుంటాను అని నువ్వు టైం టేబుల్లో ప్రిపేర్ అయ్యావు అనుకో. ఒకరోజు 6 గంటలకి, రెండో రోజు 6 గంటలకి ప్రార్థన, మూడో రోజు 6 గంటలకు ప్రార్థన చేస్తావు. దేవుడు అనుకుంటాడు కరెక్ట్గా 6 గంటలకు నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు వస్తున్నాడు అని అనుకుంటాడు. 7వ రోజున నువ్వు ఆ రోజు రాత్రి బాగా బిర్యానీ తినేసి లేటుగా లేసావు అనుకో, ఆ రోజున దేవుడు 6ంటికి వచ్చి కూర్చొని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున నువ్వు లేటుగా వస్తే నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు ఏదైనా తోటలో ప్రతిరోజు దేవుడు ఏదైనా తోటకు వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడేవాడంట. అవునా కాదా? రోజు మాట్లాడేవాడంట. ఒకరోజు వాళ్ళు కనపడలేదు వాళ్ళు. దేవుడు వచ్చాడు, ఆయన శబ్దము వినపడి, ఆయన నడుచుకుంటూ వచ్చే శబ్దము వినపడి వెళ్ళిపోయి తప్పుకున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఆదాము ఎక్కడున్నావు ఆదాము నువ్వు? ఆదాము దేవునితో అపాయింట్మెంట్ టైం మిస్ అయ్యాడేమో కానీ దేవుడు మిస్ అవ్వాల. దేవుడికి తెలుసు ఆదాము పాపంలో పడిపోయాడని, కానీ ఆయన టైం ప్రకారం ఆ చల్ల పొద్దున సాయంకాలమున ఆదాముతో మాట్లాడడానికి దేవుడు వచ్చాడు. ప్రతిరోజు నీతో మాట్లాడడానికి ఆయన వస్తున్నాడు. నువ్వు ప్రార్థనకు ఈ పలానా గదిలో నేను ఉంటాను అంటే దేవుని సన్నిధి నిత్యం నాతోనే ఉంటుంది. ఇట్లా నీ పిచ్చి మాటలు మాట్లాడదు, నిజమే, నిత్యం నీతోనే ఉంటుంది. కానీ నీకంటూ ఒక ప్రత్యేక గది, నీకంటూ ఒక ప్రత్యేక స్థలము. చాలాసార్లు వాక్యంలో నేను నెక్స్ట్ వారం మాట్లాడతాను. చాలాసార్లు దేవుడు వాక్యంలో రాయబడింది యేసయ్య కొండపైనకి ఎక్కిపోయేవాడంట ప్రార్థన చేయడానికి, రాత్రులు ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాడంట. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయేవాడంట. ఒక్కొక్కసారి అరణ్యంలోనికి పరిశుద్ధాత్మను త్రోసుకొని పోయేవాడనంట. అరణ్యంలోనికి వెళ్ళిపోయాడంట, కొండపైనకి వెళ్ళిపోయేవాడంట. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆయన యేసయ్య ఎందుకు ఇట్లా పట్టుకోగా ఇలా తాకగానే ఎందుకు రోగులు స్వస్థపరచబడతామంటే ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు కాబట్టి. పగలు ప్రార్థన చేయట్లేదు ఆయన. పగలు వచ్చి అదే మనం అనుకో ఏసునామంలో సాస్తాడు, ఈ రోగము ఏసునామంలో ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి అరగంట సేపు చేస్తాం. ఎందుకని? రాత్రి మనం పడుకుని నిద్రపోయాం కాబట్టి. యేసయ్య అట్లా కాదు, ఇట్లా వేలు చూపించి ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతాయంట దయ్యాలు. ఎందుకని? ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడంట. ఆమేన్, ఆమేన్. మరి నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తా ఉన్నావు? నువ్వు దేవుని కొరకు ఏ టైంని కేటాయించుకుంటావు? నీకు నచ్చిన టైంనే పెట్టుకో, నీకు కుదిరిన టైంనే పెట్టుకో, కానీ దేవుని కొరకు ఒక టైం పెట్టుకో. ఆ టైం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాక. ఎందుకంటే నువ్వు మిస్ అయిపోతే ఆయనతో అపాయింట్మెంట్ నువ్వు మిస్ అయిపోతావు. నువ్వు నీ నెత్తి పైన, నీ తల పైన ఉన్న ఆ ఇత్తడి ఆకాశమును విరక్కొట్టేది ఏంటో తెలుసా? నీ ప్రార్థన మాత్రమే.
యేసయ్య బాప్తిజం పొందిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురము వలె వచ్చి ఆయన పైన నిలిచెను. ఈ రెస్టెడ్ అపాన్ హిమ్. ఇంకా తర్వాత ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినట్లు ఎక్కడ రాయబడలేదు. దిగి వచ్చి ఆయన పైన ఉండిపోయాడు అంతే. పరిశుద్ధాత్ముడు నీ పైన ఇలా ఉంటే, ఒక పావురము నీ పైన ఇలా ఉందనుకోండి, నువ్వు అట్లా ఇట్లా 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 అంటే అదేమవుతుంది? ఎగిరిపోతుంది. ఆ పావురము నీ పైన నుండి ఎగిరిపోకూడదంటే నువ్వు ఎంత జాగ్రత్తగా నడవాలా? అవునా కాదా? పరిశుద్ధాత్ముడు నీ పైనకి దిగి వచ్చినప్పుడు ఆయనను నువ్వు ఎట్లా చూసుకోవాలో తెలుసా? ఆయన నిన్ను విడిచిపెట్టిపోకుండా చూసుకోవాలా. అర్థమవుతా ఉందా? ఆయన నిన్ను ఇంత జాగ్రత్తగా చూసుకోవాలంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అనేవాడు పావురం అనుకుంటున్నారా? కాదు. పరిశుద్ధాత్ముడు అనే ఒక ఆత్మ అనుకుంటున్నారా? కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. అది నేను నెక్స్ట్ వారం మాట్లాడతాను. మీకు అర్థమవుతా ఉందా? పరిశుద్ధాత్ముని దుఃఖపరచకుడి ఎందుకన్నాడు? ఆయన దుఃఖపడతాడు కాబట్టి. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఆయన దుఃఖపరచొద్దండి. హీ హ్యాస్ ఫీలింగ్స్. ఆయన వ్యక్తి అయితేనే కదా ఆయనకి ఫీలింగ్స్ ఉండేది. రోజున పరిశుద్ధాత్ముడు నీ పైనకి దిగి రావాలని అంటే నువ్వు ఒక స్థలమును ఏర్పాటు చేసుకో. నేను మొన్న ఈ వాక్యమును నేను ప్రిపేర్ అవ్వక మునుపు నేను అనుకుంటా ఉన్నాను, నాకు ఆయన పేరు అప్పటికి గుర్తు రావట్లే. కానీ తర్వాత ఆలోచన చేసి నాకు బాగా గుర్తున్న పేరు ఆయన, ఎందుకు నాకు గుర్తు రావట్లేదు అని అడిగాను. పరిశుద్ధాత్మ తండ్రి, నాకు ఆ దైవజనుడి పేరు నాకు గుర్తు రావట్లేదు, ఒకసారి జ్ఞాపకం చేయవా అన్నాను. అంతే, వెంటనే జ్ఞాపకం చేసాడు. టీబీ జాషువా. అంతే, ఆయన కూడా అంతే, కొండపైనకి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు 40 రోజులు 100 రోజులు కొండపైనకి వెళ్ళిపోయి అక్కడే మొహం కడుక్కుంటాడు, అక్కడ ఒక్కడే ఉండిపోతాడు. ఒక కొండపైనకి వెళ్ళిపోయి ఆ కొండపైన ఉంటాడు. నాకు ఆ కొండను చూస్తే నాకు అనిపించింది, మా ఏ ఊరది మనం ఉంటుంది, అంబాపురం కొండ ఉంటుంది. ఆ కొండను చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోయి నేను నా కొండపైన ఉంటానా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక్కడ వెళ్ళిపోయి కొండ ఎక్కేసేసి ఎవరిని సంబంధం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టేసేసి కొండపైనకి వెళ్ళిపోయి దేవుడితో అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. మోషే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడకు చెప్తే పంపించేది కాదు, ఎవరితో డిస్కషన్ పెట్టలేదు మోషే. వాళ్ళ ఆవిడని వదిలిపెట్టాడు, పిల్లల్ని వదిలిపెట్టాడు, అందరినీ వదిలిపెట్టేసాడు. కొండపైనకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఈరోజున నువ్వు ఆ స్థలానికి, రహస్య స్థలానికి రా. దేవుని దర్శించాలనుకుంటా ఉన్నాడు. అక్కడ ఆయన నీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాడు. మొదటి రోజు మాట్లాడకపోవచ్చు, రెండో రోజు మాట్లాడకపోవచ్చు, మూడో రోజు మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడేంత వరకు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నువ్వు అక్కడ ఉండు అని అన్నాడు. నేను మాట్లాడేంత వరకు నువ్వు ఉండు అక్కడ. ఎన్ని రోజులు అయిపోయిందంటే మళ్ళీ ఒక్కసారి రమ్మా, వెనక్కి రా. నిర్గమకాండము 24వ అధ్యాయం అయిపోయింది, నేను ముగించేసేసాను. ఇది ఒకటి చదివి ముగించేసేసాను. లాస్ట్ వచ్చిన ఎన్ని రోజులు ఉన్నాడు? 40 days. అన్నము నీళ్లు లేకుండా కొండ మీద రేయింబవళ్ళు 40 దినములున్నాడు. 40 days ఎవరికి చెప్పకుండా. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వీళ్ళు కింద చెప్పలా. అవునే కాదు, దేవుడు 40 రోజులు ఉండు మోసే, 40 రోజులు ఉండాల్సి వస్తుంది మోసే, 40 రోజులకు కావాల్సిన బట్టలు సర్దుకొని రా. అవునా కదా? ఓ 2 టవళ్ళు, ఓ సోప్ బాక్సులు, ఓ 4 జతలు పెట్టుకొని రా మోసే, ఓ 2 సూట్లు వేసుకునేకి. అది ఏం చెప్పలేదు, నువ్వు రమ్మన్నావు. అక్కడికి పోయిన 40 రోజులు అయిపోయింది. దేవుడు నీకు అర్థమవుతా ఉందా? నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. దేవునితో నువ్వు ఎట్లాగా ఆ సహవాసంలోనికి నువ్వు వెళ్ళాలా, నా అనుభవాల్లో నుంచి నేను మీకు చెప్తాను. నేను దేవునితో ఎంత సన్నిహిత్యమును చూడు. ఒక్కొక్కసారి తల దూకునేటప్పుడు కూడా దేవుడు ఇట్లా కాదు, ఇటు దూకు అని అంటాడు. కొన్నిసార్లు నేనే అడుగుతాను, ప్రభు ఇటు దూకమంటావా, ఇటు దూకమంటావా?
నువ్వు ఎట్లా చదువుకున్నా బాగుంటావురా అంటాడు. కాకి పిల్ల కాకిని ముద్దు కదండి, మీకు అందరికి నేను నచ్చకపోవచ్చు, కానీ మా డాడీకి నచ్చుతా కదా నేను. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డారా? దేవుడి మీతో మాట్లాడాడా? ఈరోజు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చొని యాకోబులాగా బరాలండి, పెనుగులాడండి. నేను నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను లెగనని ఆ సహవాసంలోనికి రండి. ఆమేన్. అనువేక్షించండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.